తెలంగాణ ఫోక్ సాంగ్స్, శివరాత్రి పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఎంతో క్రేజ్ సంపాదించుకుంది సింగర్ మంగ్లీ. ఎప్పుడు పాటలు, ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటుంది. కానీ ఈ మధ్య మాత్రం వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. వివాదాల్ని మంగ్లీ కొత్తేం కాదు. గతంలో కూడా ఇలానే చాలా కాంట్రవర్సీలను ఆమె ఫేస్ చేసింది. మరి ఆ వివాదాలేంటి, ప్రెజెంట్ గొడవేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం చీటింగ్ కేసులో మంగ్లీ ఆరోపణలు ఎదుర్కొంటోంది. మంగ్లీ, ఆమె తమ్ముడు శివ, మధు అనే మరో వ్యక్తి కలిసి దాదాపు 100 మందిని మోసం చేశారనేది వివాదం. మైక్రో ఫైనాన్స్ పథకాల్లో పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు వస్తాయని ఆశపెట్టి 10 కోట్లకు టోకరా పెట్టారని లాయర్ సుబ్బారావు అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. బాధితులే తన దగ్గరకు వచ్చి చెప్పారని ఆయన అంటున్నారు. ఇప్పటికే ఈ వివాదంలో మంగ్లీ, లాయర్ సుబ్బారావు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే ఈ వివాదానికి తనకి ఏం సంబంధం లేదని మంగ్లీ చెబుతోంది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన లాయర్ సుబ్బారావు డ్రింక్ చేసి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయంలో డైరెక్టర్ వేణు ఉడుగుల మీద కూడా కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. సుబ్బారావు ఆరోపణలపై మంగ్లీ ప్రెస్ మీట్ పెట్టి మరీ కన్నీళ్లు పెట్టుకుంది. తనకు పాట తప్పించి ఏమీ తెలియదని, పాటే తన ప్రాణం అంటూ బాధపడింది. అంతేకాదు తనపై ఆరోపణలు చేస్తున్న వారిపై రివర్స్ కేసు పెట్టినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా సిపి సజ్జనార్ను కూడా కలిసి తనపై జరుగుతున్న ఆరోపణలపై ఫిర్యాదు చేసింది మంగ్లీ. ఇక ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు కానీ పోలీసుల దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగ్లీ గత వివాదాలు కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. గతంలో కొన్ని విషయాల్లో మంగ్లీ తీరు వివాదానికి దారితీసింది. రీసెంట్ గానే ఆమె పుట్టినరోజు వేడుకల్లో మాదక ద్రవ్యాలు వాడారన్న ఆరోపణలు సంచలనంగా మారాయి. చేవెళ్ల సమీపంలోని ఓ రిసార్టులో అనుమతి లేకుండా రాత్రిపూట డీజే మందు పార్టీ నిర్వహించినందుకు మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీలో పాల్గొన్న వారిలో ఒకరికి గంజాయి పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే తనకు దీంతో ఎటువంటి సంబంధం లేదని, కేవలం కుటుంబ సభ్యులు, మిత్రులతో జరుపుకున్న ఈ వేడుక అని మంగ్లీ క్లారిటీ ఇచ్చారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా పాటలు పాడుతూ బిజీగా ఉంది మంగ్లీ. ఈ క్రమంలోనే ఆమె ఓ కన్నడ సినిమాకు పాట పాడింది. కన్నడ హీరో ధ్రువ సర్జా, ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం కేడి ది డెవిల్. ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయగా అది సంచలనంగా మారింది. ఈ సాంగ్ మొత్తం అశ్లీలంగా ఉండటంతో నెటిజన్స్ ఈ పాటపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. మైనర్ల మనసుపై ప్రభావం పడుతుందని మండిపడ్డారు. ఈ పాటపై ముంబైకి చెందిన ప్రముఖ న్యాయవాది కూడా కేసు వేశారు. దాంతో ఈ సాంగ్ ను బ్యాన్ చేశారు. ఇక మంగ్లీ కూడా ఈ పాట విషయంలో క్షమాపణలు చెప్పారు. ఇక గతంలో తెలంగాణ ఆషాఢం బోనాల సీజన్ లో కూడా మంగ్లీ పాడిన పాటపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆ పాటకు రామస్వామి సాహిత్యం అందించగా రాకేష్ వెంకటాపురం సంగీతం అందించారు. అయితే ఆ భక్తి గీతంలోని కొన్ని పదాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అమ్మవారిని తిడుతున్నట్లుగా కొన్ని పదాలు ఉన్నాయంటూ భక్తులు మండిపడ్డారు. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం వంటి బోనాలను కించపరిచేలా ఈ పాట ఉందని, దేవతను మొక్కినట్టుగా కాకుండా తిడుతున్నట్టుగా ఉందని, ఇలాంటి పాటను మంగ్లీ ఎలా పాడిందంటూ విమర్శలు వచ్చాయి. పలువురు పొలిటికల్ లీడర్లు కూడా ఈ విషయంలో మంగ్లీని విమర్శించారు కూడా. ఇలా కొన్ని వివాదాలు మంగ్లీ కెరీర్ లో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఏషియానెట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.